కడుపు విజయానికి వచ్చేస్తున్నారు పంచ్ ప్రసాద్ along with Naughty Naresh. So let's welcome them. చూపు చాలు మన్మధుడా ఆగనంది నా గుండెగడా నా సూప్ సరిగ్గా లేదనే కదా ఈ పాట వేసినావు నువ్వు. నేను ఎందుకు మీ చూపు మీద పనిచేస్తాను? అయినా ఆమెల్ల వల్ల కదా మన ఇద్దరికి పెళ్ళయింది. అదే ఆ రొమాంటిక్ స్టేజ్ చెప్పి బాబు గారికి. అబ్బాయి ఏం లేదు బాబు గారు, ఈయన మా అక్కని పెళ్లి చూపులు చూడడానికి మా ఇంటికి వచ్చారండి. ఈయన నా వైపు చూస్తుంటే నేను నచ్చానేమో అని నన్ను ఈయనకిచ్చి పెళ్లి చేశారు. తీరా పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయన చూస్తున్నది మా అక్కనే అని. చూసారా, ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉంటే వెనకాల రష్పక్కని చూస్తున్నాడు. పిల్లల్ని ఎప్పుడు ప్రేమించరు కానీ మీరు వేసుకునే బట్టలు అంతలా ఇష్టపడతారు. వస్తే పిచ్చి మొహం దానా, మీ అమ్మ మీ నాన్న కట్టుకుందని బాగా చూసుకో అన్నారు, అందుకే కట్టుకుందని బాగా చూసుకుంటాను. ఇవన్నీ సరే కానీ ముందు మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వండి, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. అది పోయి 4 రోజులు అయింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు? నీకంటే దొంగోడు తక్కువ ఖర్చు పెడతాండే. ప్రతిసారి ఖర్చు పెట్టాను అంటారు, నేనేం ఖర్చు పెట్టానని? కొట్టినంత ఇగ్గురు ఆ డొక్కు రేడియో కోసం 10,000 రూపాయలు ఖర్చు తెచ్చావు నువ్వు. ఎందుకు పనికిరాని మీకే 10 లక్షలు పోసి కొనుక్కున్నాను. రోజు పనికొచ్చే రేడియోకి 10,000 పెడితే తప్పే ఉందండి. ఒకసారి అందులో పాటలు సరే ప్లే చేస్తాను. ఈ పాట అయితే నా మెల్ల నాకే కనెక్ట్ అవుతుంది. ఇంకో ఛానల్ మార్చు. మెల్ల ఈ రేడియో దీన్ని ఇలా కాదు. నా రేడియోనే పగలు కొడతారా నువ్వు? నిన్ను ఇలా కాదు. చేస్తావా? నా రేడియో గురించి నీకేం తెలుసురా? ఏమైందండి? అంటే ఇప్పుడే జరిగిందాక నీకేంటి తెలీదా? నీకు ఆరోగ్యం బాగున్నదో లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా. సరేనండి. ఇప్పటిదాకా దీనికి తెలియదేంటంటే ఇదేదో ఉంది, దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఇప్పుడు ఆ గాడిద కొడుకు ఫోన్ చేయాలి. ఎవడురా భూత వైద్యుడు? అరే భూత వైద్యుడు కాదురా, భూత వైద్యుడు. ఇదిగా మా ఇంట్లో దెయ్యం ఉందే, నువ్వు గబ్బేలు మా ఇంటికి వచ్చే. దెయ్యం ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉందండి. ఒరే పెళ్ళాలంటేనే దెయ్యాలు, అది సింబాలిక్ నువ్వు చెప్పవసరం లేదు. దెయ్యం ఎక్కడుంది? వారు కంటి మొహమోడా, నేను చెప్తుంది నా పెళ్ళ ఒంట్లో దెయ్యం ఉందని చెప్తున్నా. ఈవిని చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఆ మొక్క పెరుగు కొరక్కుని కూడా చెప్పొచ్చమ్మా. చూడడానికి కళ్ళు అలా ఉంటాయి, బాగా క్యాచ్ చేసినరా. ఎంతకీ నువ్వు దెయ్యాలు వదిలిస్తావా? ఒరే నువ్వు అడిగింది అర్థం తెలుసారా, అర్జున్ రెడ్డికి బాటిల్ అప్పుడు వచ్చా అన్నట్టుంది. ముందని దెయ్యం వదిలించా. వితౌట్ మేకప్ రేష్మి అవాహయామి, వితౌట్ మేకప్ అనసూయ అవాహయామి. ఓరే దమ్ములు కూడా మగవాడా, ఉన్న దెయ్యంతోనే పడలేకపోతుందో ఆ కొత్త దెయ్యాలు రెండింటికి పిలుస్తున్నావు నువ్వు. ఆ దెయ్యాలకి అన్ని దెయ్యాలు భయపడతాయిరా. పోటలు కావాలి. ఇదేనా దెయ్యమో? అవును. అమ్మా నీ పేరేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడికి నీకు ఏంటి శత్రుత్వం? నీ చావు కారణం వాడినప్పుడు వాడి భార్య దేహంలో ఎందుకు దూరావు? నువ్వు ఆ దేహం నుంచి వెళ్ళిపోవంటే నీకేం కావాలి? అది కష్టం. ఆ దేహాన్ని వదలాలంటే ఏం చేయాలి? అసలు ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఏంటో చెప్పు. నేను ఆడియోలో చెప్పను. మరి ఎలా చెప్తావు? వీడియోలో చెప్తాను. ఓకే. ఏంట్రా 30 వెనక్కి వచ్చావు? ఇక్కడే నేను చదువుకున్న ప్రదేశం. ఇదే నా కళాశాల. మరి కళాశాల ఎవరు లేరేంటి? వస్తారు. కళ్ళాలే లేనోళ్ళు కవించే
ఈ నిన్ను చంపినాడు అవతల పక్క ఆడెవడో ఉన్నాడు మరి నువ్వెక్కడున్నావురా వాడెవడో కాదురా నేనే. ఏంటి నీ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు ఇంత అసహ్యంగా ఉండేవాడువా ఇంత చండాలంగా ఉండేవాడువా చిచ్చి ముక్కు మరి అంతుండేదా ఇంత మంచి ముక్కు, ఈ ముక్కుకే నాకు అమ్మాయిలు పడేవాళ్ళు. అవునా ఈ కళ్ళు, ఆ పెదవులు, అవన్నీ నావేరా. తర్వాత ఏమైంది హాయ్ మామా అర్జుడకు నిన్నే చూస్తాను గాడిద. ఒరే నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే నువ్వేంట్రా. నీకోసం ప్లాన్ అని ఇస్తాను రా. నేను నా కోసం ప్రాణం ఇస్తారా. ఏంటి మీ ఇద్దరు ప్రాణ స్నేహితులా ప్రాణం కట్టే ప్రాణ స్నేహితులు రా. మరి వాడు నువ్వు చెప్పాడా చెప్పరా తగ్గి తట్టుకోలేకపోతాను చెప్పేదానికంటే చూస్తేనే బాగుంటుంది. పిలే. అవినాష్ గారు ఏంటి గుట్టకలు మింగుతున్నాడు. ఏంట్రా అలా మెలుగులు తిరుగుతాను. నీకు మెల్లున్నప్పుడు మెలగలే తప్పే ఉందిరా నేను అమ్మాయిని ఎన్నో రోజు నుంచి ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. ఈ లవ్ లెటర్ రాశాను, వెళ్ళి జాగ్రత్తగా ఇచ్చేసి ఓకే అంతే నేను ఇవ్వాలంట. నీ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదిరా. అమ్మగాడి కొడక కింద నీ పేరు రాసినవా. ఏమండి ఈ లెటర్ మీకు ఇస్తాను తీసుకోండి. ఒసే శ్రీకృతి ఎంత బాగుంది నీ ఆకృతి. నా రూపం కొంచెం వికృతి, నువ్వంటే నా ప్రకృతి. కానీ ఎవరితో అంటే వారితో తిరుగుతావు, ఎందుకే నీకు అంత కకృతి. అయినా నువ్వే నా ఫిదాలో భానుమతి. అబ్బా ఇంత బాగా ప్రపోజ్ అంటే ఈ లవ్ లెటర్ వచ్చేసి అది పడిపోయిందా ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. బాయ్ అండి. ఏరా అమ్మాయి ఏమన్నది? అమ్మాయికి లెటర్ ఇచ్చాను కానీ ఇప్పటికిప్పుడే చెప్పలేను అన్నది. కానీ ఏదైనా కొంచెం పాజిటివ్ గానే స్పందించేటట్టు ఉందరా. నాకు తెలుసా నీ అందంగా పుట్టాడు నాకు చేసుకో తప్పది. ఒరే సిగ్గుందేంట్రా ఆడు అందంగా ఉన్నాడేంట్రా ఆడు ముక్కు చూడరు అలాగ ఉందో ఆడికేదో చెప్పుకుంటున్నాడు. ఇంత అందమైన అమ్మాయి నీకు పడిందంటే నేను నీకు మంచి పార్టీ ఇస్తాను. ఎందుకంటే నా స్నేహితుడు కదా, నా బాధ్యత కదా. ఉండరా చేస్తాను. ఒరే బండముక్క కూడా నీకింత అందమైన పిల్ల. ఈ దెబ్బతో నువ్వు కురీపి అయిపోతావు. రే త్వరగా వచ్చేయ్. ఒరే నీ కోసం ఈ మధ్య ప్యారన్ బ్యాండ్ తెప్పించండి రా. చూడడానికి వాటర్ లాగా ఉంటది కానీ. అరే తాగుద్రా దాంట్లో విషయం ఉందిరా ప్లీజ్ తాగుద్రా తాగుదు. అవునా అయిపోయింది. తర్వాత ఏమైందిరా మామూలుగానే అలా ఉన్నావు అంది అవసరమా ఏం చేసావురా? నువ్వు తాగిన దాంట్లో మందు కలిపా. ఇక నీ పని అంతే. నాదే. ఏమైందిరా? వాడిని వాడు చూసుకుంటే అట్లున్నాడు. నా బాడీ మాత్రమే చేంజ్ అయిందా వాయిస్ కూడా చేంజ్ అయిందా చెక్ చేసుకుందాం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప. నువ్వు చచ్చిపోవాలి చచ్చిపో. ఇది నా స్టోరీ. అర్థమైందిరా నిన్ను నీ ప్రియురాల్ని కలపాలంతే కదా కలుపుతా. వాడిని చంపి వాడి బాడీలోకి నీ ఆత్మని పంపుతా. వాడాత్మని గాల్లో కలుపుతా. ఓకేనా? ఓకే.
ఎలాగైనా చంపియండి. చంపేస్తాను రా, చంపేస్తా. ఇదేంటా ముక్కు ఎంత ఉంది? చిన్నగా అయిందా? ఇది నా బాడీ కాదు, ఇది నాకు ఎవరు ఇచ్చారు? బాడీ కాదంటారు ఏంటండి? అరే నీ గర్జనంలో బాడీ కన్నా ఈ బాడీ బెటరే కదా. ఆ ఎదతో పోల్చుకుంటే ఎవరిదైనా బెటర్. మన పిల్లలు ఎవరు ఎడదేయలేరే. నాగ్ బాబు సార్ చాలా బాగా చేశారా, బాగా కష్టపడ్డారు. ఆ బాటిల్ కాన్సెప్ట్ అది పెట్టుకొని సోల్ అది దాంట్లో ఫన్ క్రియేట్ చేశారు, ఎస్పెషల్లీ ఇన్ బిట్వీన్ అవినాష్ అండ్ శ్రీనాథ్ మధ్యలో బాగా చేశారు. చాలా బాగుంది స్కిట్ మాత్రం. గుడ్రా ప్రసాద్, గుడ్రా నరేష్. రోజా గారు బాగుంది. అండ్ ఆ బాటిల్లో పిల్లదయ్యం చాలా ముద్దుగా ఉంది. పిల్లదయ్యం లవ్ యూ, భలే ఉన్నావు. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపించింది.